హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వెజ్ మోమోస్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఒక కప్పు తీసుకున్నానండి. ఆ కప్పులో ఒక చిన్న బౌలు మైదా పిండి వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ఇలా గట్టిగా చపాతీ పిండిలాగా మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఇలా మంచిగా నాని ఉంటుందండి. దీన్ని ఒకసారి స్మూత్గా మనం మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. అలానే ఒక క్యారెట్ వేసుకోవాలి. దాని తర్వాత ఒక ఆనియన్, చిన్న ఆనియన్ ఒకటి ముక్కలుగా చేసుకున్నాను, అది కూడా వేసుకోవాలి. దాని తర్వాత క్యాబేజీ చిన్న ముక్క తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇవన్నీ కూడా మంచిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉందో దాన్ని వేసుకొని, హోమ్ మేడ్ పన్నీర్ అండి, మీ దగ్గర ఏ పన్నీర్ ఉంటే ఆ పన్నీర్ వేసుకోండి. ఇలా పన్నీర్ కూడా వేసేసుకోవాలి. దాంట్లో వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలన్నమాట. ఇది మనం ఎటువంటి ఫ్రై కూడా చేయలేదు కాబట్టి క్యాబేజ్ కానీ క్యారెట్ కానీ ఆనియన్ కానీ ఆ పచ్చివాసన అంతా పోయే వరకు మనం ఇలా మంచిగా కుక్ చేసుకోవాలి దీన్ని. ఈ పన్నీరు ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం కుక్ అవ్వడానికి. దీనికి సరిపడగా కూడా వేసుకొని, అలాగే కొంచెం పెప్పర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అనేది మంచిగా కుక్ చేసుకోవాలండి. పచ్చితనం అనేది ఉండకూడదు అసలు. మనం టేస్ట్ చేసి చూసుకోవచ్చు. మనకి ఎక్కడన్నా క్రంచీగా అనిపిస్తుందంటే కుక్ అవ్వాలని అర్థము. ఇప్పుడైతే ఒక స్పూన్ సోయా సాస్ వేసానండి. ఆ సాస్ కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ టమాటో కెచప్ కూడా వేసుకొని అది కూడా మంచిగా ఈ పేస్ట్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత ఇది కుక్ కూడా అవ్వాలి. మంచిగా మనకి తెలిసిపోతుంది, ప్యాన్కి సపరేట్ అవుతుంది అనమాట. కుక్ అయిందన్నప్పుడు మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలన్నమాట. మనం కారం కోసం ఇంకొంచెం మనకు కావాలంటే ఎన్నైనా వేసుకోవచ్చు. ఇవి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి ప్యాన్కి ఇదంతా కూడా సపరేట్ అయిపోతుంది, కుక్ అయిపోతుంది అనమాట. కొంచెం కుక్ అయితే చాలండి, ఇంకా అయిపోతుంది. ఇప్పుడు మనం చూసారు కదా, మంచిగా ప్యాన్కి సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము. అంతేనండి, అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మోమోస్ చేసుకోవడానికి పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలాగ చిన్ని బుల్లి పూరిలాగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత దాని లోపల ఇలా పెట్టేసుకొని మనం ఏదైతే తయారు చేసుకున్నామో ఆ మిశ్రమాన్ని పెట్టుకొని ఇలా చూసారు కదా, ఈ చూపించే విధంగా మనం మోమోస్ అన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చిన డిజైన్లో ఇవి రెడీ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఇవి మనం ఎలాగైనా చేసుకోవచ్చు, గజ్జికాయలాగా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసేసుకోవచ్చు. ఇంకోటి కూడా చూపిస్తాను చూసేయండి. చాలా సింపుల్గా ఇలా ప్రిల్స్ మాదిరిగా పెట్టుకుంటూ పోవాలంతే. మంచిగా మనకి మోమోస్ అనేది రెడీ అయిపోతాయి. ఇంట్లోనే హైజీనిక్గా హెల్తీగా చేసుకోవచ్చు. చక్కగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలాంటివి చేసి పెడితే చాలా ఇష్టంగా తిని హోంవర్క్స్ అవి హ్యాపీగా చేసుకుంటారు. అలానే మీరు ఈలోపు ఇవన్నీ చూసేయండి. మంచిగా 2-3 వెరైటీస్లో చేశాను, చూసారు కదా డిజైన్లు. ఇలాగా చేసుకున్న తర్వాత నేను స్టీమ్ పెట్టుకున్నానండి ఆల్రెడీ. ఒక బౌల్లో నీళ్ళు పోసుకొని ఒక క్లాత్ కట్టి పెట్టుకున్నాను. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు స్టీము. నేనైతే ఇలా చేస్తున్నాను. దీనిపైన పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేస్తే చాలండి, కుక్ అయిపోతాయి. ఒక బౌల్ అనేది మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేస్తే చూసారు కదా, ఈ విధంగా మంచిగా కుక్ అయిపోయినాయో. చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇవి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవన్నీ కూడా మనకు నచ్చినట్టు కెచప్ కానీ మైనీస్ కానీ చిల్లీ సాస్ కానీ ఏది ఉంటే అది దాంతో తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇది తప్పకుండా ఒకసారి మీరందరూ కూడా చేసుకొని తినండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.